హలో గైస్! మనమైతే 'డార్లింగ్' మూవీ షూటింగ్ స్పాట్ దగ్గరికి వచ్చామండి. మన 'డార్లింగ్' ప్రభాస్ గారు తెలుసు కదా! 'డార్లింగ్' మూవీ హీరోయిన్ వచ్చేసి కాజల్. చాలా మంది యాక్టర్స్ ఉన్నారు ఆ మూవీలోని. సుబ్రహ్మణ్యం గారు, అలాగే ఎంఎస్ నారాయణ గారు, మిగతా వాళ్ళ పేర్లు తెలీదు. ఎనకాలనమాట హౌస్ ఉంటది. ఇక్కడ యాక్చువల్ సెట్ ఏసారు. ఇక్కడ తీసేసారు కాబట్టి మనకేం కనపడదు. నేను నా వెహికల్ అయితే అక్కడ పార్క్ చేశాను. రోడ్ రోడ్ దగ్గర పార్క్ చేసి ఇలా వచ్చాను. ఇలా దిగి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కింద వాగుందనమాట. ఈ వాగు దిగ్గుంటూ వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కానీ దిగడానికి అవ్వదనమాట. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కెళ్ళాలి. మెయిన్ స్పాట్ దగ్గరికైతే ఎళ్తాము. చుట్టూ తిరిగెళ్ళాలనమాట. బికాస్ మిగతా ఇక్కడ ఏమేమి సీన్స్ అయితే జరిగాయో అవన్నీ మీకిప్పుడు చూపించబోతున్నాను. గైస్ ఇదే బ్రిడ్జ్ అనమాట. మన ప్రభాస్ గారు నడుచుకుంటూ ఎళ్తుంటారు 'డార్లింగ్' మూవీలోని. యాక్చువల్లీ మూవీ సెట్ అయితే అక్కడ నా నా ఎదురుగా అంటే నా అపోజిట్‌లో ఉంటదనమాట మూవీ సెట్టు. యాక్చువల్ కాజల్ అక్కడి నుంచి పిలుస్తుంటది. తిరిగి చూడకుండా ఎళ్ళిపోతుంటారు ఇదే బ్రిడ్జ్ నుంచనమాట. ఇదే బ్రిడ్జ్ మీకు మన 'మహేష్ బాబు' గారి 'అర్జున్' మూవీలో కూడా ఉంటది ఈ బ్రిడ్జ్. ఇదే బ్రిడ్జ్ అనమాట అది. దీని కిందన మనకి కత్తి పట్టుకొని ఉంటారు కదా! కత్తి పట్టుకున్న సీను ఈ కిందననమాట 'అర్జున్' మూవీలోని. ఇదే బ్రిడ్జ్ మన 'డార్లింగ్' మూవీలో కూడా అంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్‌లో అంటే క్లైమాక్స్ సీన్ ఫైట్ ఉంటది కదా! ఒక ఫైట్ సీన్ కన్నా ముందు చైన్ ఏదో ఉంటది కదా! దాన్నేమంటారు లాకెట్ టైప్ ఉంటది. అది తన దగ్గరే ఉంటది. దానికోసం అని చెప్పేసి పిలుస్తూ ఉంటదనమాట హీరోయిను. ఇదే బ్రిడ్జ్ పైన ఎళ్తుంటారు. బ్లూ టీ షర్ట్ ఏసుకొని. మీకు క్లియర్‌గా చూపించంటే నేను అక్కడ ఎదురుగా ఎళ్ళాలనమాట. ఆపోజిట్‌లో మూవీ సెట్ ఉంటది గదా! అదే మూవీ సెట్ అంటే ఇల్లు. అక్కడికెళ్ళి చూపిస్తాను. బ్రిడ్జ్ మీకు ఇంకా క్లియర్‌గా కనబడతది. ఇదే అనమాట మనం కూర్చున్న బ్రిడ్జ్ అనమాట అది. ఓకే. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక మన సైడ్‌న పిల్లర్స్ ఉంది గదా! ఏమంటారు దీన్ని? దీన్నేదో అంటారు శంకుస్థాపన పిల్లర్స్‌లా ఉంది. దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇదే బ్రిడ్జ్ అనమాట. యాక్చువల్ మూవీ సెట్ అయితే నా అపోజిట్ చెప్పాను గదా! అక్కడ ఉంటదనమాట. కెమెరా తిప్పు చిన్న. ఒకసారి ఎర్ర మార్క్ గమనించండి. అక్కడికెళ్ళాలనమాట. సరే నా బ్యాక్ సైడ్ చూసుకోండి ఒకసారి. ఈ వాగొస్తుంది గదా! ఈ వాగు దగ్గర నుంచి అక్కడ టర్నింగ్ ఉంది గదా! అక్కడ టర్నింగ్ దగ్గర ఒక సీన్ ఉంటది చూడండి. సినిమా మొత్తం 2 గంటలు 30 నిమిషాలైతే మనకు కనిపిస్తున్న ప్లేస్‌తో పాటు చుట్టుపక్కల 40 నిమిషాల సినిమా ఉంటదండి. అయితే మీకు సీన్ టు సీన్ వివరంగా స్క్రీన్ పైన చూపిస్తాను. అయితే ఆ వాగు దగ్గర చిన్న సీన్ ఉంటది. ఏంటంటే మన ప్రభాస్ అంటే హీరోకి కాంపిటీషన్‌గా అమ్మాయికి లవ్ చేస్తుంటాడు గదా! రిషి ఆ క్యారెక్టర్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ కూర్చొని మాట్లాడుతుంటారనమాట. అక్కడే అప్పుడు ఆ పైన దిబ్బ నుంచి క్రికెట్ ఆడుతుంటారు. క్రికెట్ ఆడితే బాల్ కిందనొస్తదనమాట. ఆ బాల్ తీయడానికి హీరో తాలూకా అంటే హీరో ఫ్రెండ్ వస్తాడు. హీరో ఫ్రెండ్ వచ్చినప్పుడేమో ఇక్కడ అడుగుతాడనమాట. అంటే ప్రభా నందిని ఇష్టపడుతున్నారా? నందిని ప్రభాని ఇష్టపడుతున్నారా? అని చెప్పేసి అంటే క్వెషన్స్ చేస్తుంటారనమాట. అతను చెప్పేలోగా మందు బాటిల్ ఓపెన్ చేస్తే అతను ఇలా ఇలా అనేసి తల ఇటు అటు తిప్పుతారు కదా! ఆ సీన్ అయితే అక్కడ ఉంటదనమాట. అది మీకు చూపిస్తాను అక్కడికెళ్ళిన తర్వాత. ఓకే గైస్ మరి మనమైతే 'డార్లింగ్' మూవీ హౌస్ ఉంటది కదా! 'డార్లింగ్' మూవీలో హౌస్ మన ఇంటర్వెల్ నుంచి ఉంటదనమాట. హౌస్ చూపిస్తారు. ఇంటర్వెల్ అవ్వగానే మనకి ఇక్కడ హౌస్ ఒకటి చూపిస్తారు. మన చంద్రమోహన్ అనుకుంటాను. వాళ్ళ హౌస్ అనమాట ఇక్కడ ఉంటది. వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఎంఎస్ నారాయణ గారు, మన 'చంద్రముఖిలో' ఉంటారు కదండీ! రజనీకాంత్ ఫ్రెండు. అతని పేరు నాకు తెలీదు. అయితే అతను కావచ్చు, మన 'ధర్మవరపు సుబ్రహ్మణ్యం' కావచ్చు, ఎంఎస్ నారాయణ కావచ్చు, మన 'డార్లింగ్' ప్రభాస్, అలాగే మన కాజల్ ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. మన 'డార్లింగ్' మూవీ ఇంటర్వెల్ నుంచి సీన్స్ మొత్తం ఇక్కడే ఉంటదనమాట. ఇదే స్పాట్ మనకి హౌస్ అయితే సెట్ ఏసారు. ఆ సెట్ అయితే ఇప్పుడు లేదండి పీకేసారు. పీకడం అయితే జరిగింది. సెట్ అయితే ఇక్కడే ఉండిందనమాట. చూస్తున్నారు గదా! సెట్ పీకేసినా కూడాను చుట్టుపక్కల వాతావరణం అయితే యాజ్ టీజ్‌గా అలానే ఉంది. అంటే కొన్ని కొన్ని మార్పులు జరిగాయి. నా ఎదురుగా రిసార్ట్ కూడా కట్టేశారు. సేమ్ స్పాటు కాకపోతే ఇక్కడ రిసార్ట్ కట్టడం వల్ల కొంచెం మారింది ప్లేసు. అది కాకుండా నా ఎదురుగా విలేజ్ అయితే అంటే విలేజ్ ఉంది. ఆ 'డార్లింగ్' మూవీ షూటింగ్ టైమ్‌లో అయితే అక్కడ విలేజ్ లేదనమాట. ఆ 'డార్లింగ్' మూవీ అయిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ విలేజ్ అయితే అంటే ఇల్లులైతే కట్టడం జరిగింది. అక్కడ ఒక విలేజ్ అయితే అంటే ఏర్పడింది. ఇంతకుముందు అక్కడ విలేజ్ అయితే లేదు. చూడొచ్చు మనం విలేజ్ అయితే చూడొచ్చు. అదిగో నా నా ఎనకాల ఉంది. మిగతావి చూసుకున్నట్లయితే ఇప్పుడు మన 'డార్లింగ్' మూవీ సెట్ ఏసారు కదా! ఇదే స్పాట్‌లో అని చెప్పాను కదా! ఇక్కడ మన ఆనవాలైతే చూడొచ్చు. అక్కడ ఇల్లు కట్టిన ఆనవాలైతే చూడొచ్చు. అది కాకుండా పాయింట్ టు పాయింట్ నేను మీకు చూపించబోతున్నాను. మన అక్కడ 'డార్లింగ్' బాస్కెట్ బాల్ మూవీలోని ఆడుతున్నారంట. ఇక్కడ ఐ లైక్ ద మనకు గేమ్. చూడ్డానికి వెళ్తున్నాను. బాస్కెట్ బాల్ కోర్ట్ ఉంటదండి. కోర్ట్ అంటారో, గ్రౌండ్ అంటారో తెలీదు. ఇదే ప్లేస్‌లో గ్రౌండ్ ఉంటదనమాట. సారీ బాస్కెట్ బాల్ కోర్ట్ ఉంటది. నా ఎదురుగా ఇల్లు ఉంటదనమాట. ఇదంతా ఓపెన్ ప్లేసు. అటేముండదు. అయితే నా ఎనకాల చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని చెట్లున్నాయి. అంటే కొన్ని నరికేశారు. రోడ్డు వెడల్పు వల్ల కొన్ని చెట్లయితే నరికేశారు. అది పక్కన పెడితే కొన్ని సీన్స్ అటువైపు నుంచి ఉంటదనమాట. ఒకసారి అలా అలా పైకి లోపి చూపించు. ఎందుకురా ఇలా చేసావు? ఏమైందిరా? రేయ్,
నాకేం అభ్యంతరం లేదురా. కానీ నా ప్రేమను ఒప్పుకున్న తండ్రన్న, నా భార్య చనిపోయినప్పుడు కనీసం పలకరించడానికి నా కుటుంబం అన్న నందినికి ఇష్టం లేదు. నందిని పెళ్లికి ఒప్పుకోదు. ఆ సీన్స్‌లో ఏంటంటే మన 'డార్లింగ్' ప్రభాస్ గారు వావ్! అరకు ఈస్ సో బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పేసి అంటే హీరోయిన్‌తో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు మనకు అటువైపు సీన్స్ కనబడతది. అంటే కెమెరా హైట్ నుంచి కాబట్టి మనకు అలా కనబడతది. మళ్ళీ ఇంకో సీన్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇదే ప్లేస్ నుంచి కొంచెం హైట్ నుంచి తీస్తారు కాబట్టి మన ప్రభాస్ గారు ఇందాక చూపించాను కదా నేను బ్రిడ్జ్ సారీ చూపించబోతున్నాను. ఆ బ్రిడ్జ్ నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు సింగిల్‌గా. అంటే క్లైమాక్స్ సీన్ ఫైట్ సీన్ కన్నా కొంచెం ముందు అలా నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఆ షాట్ అయితే ఇక్కడ నుంచి కానీ పైనుంచి అన్నమాట. మనకి ఈ తుప్పల అడ్డు వల్ల కొంచెం కనిపించట్లేదు. అటువైపు నుంచి మీకు చూపిస్తాను అదే బ్రిడ్జ్. ఇంకా కొన్ని ఆనవాళ్ళైతే మనం ఇక్కడ చూడబోతున్నాం ఒకసారి. ఇదిగోండి ఆనవాళ్ళైతే ఇదే. ఇక్కడ మూవీ సెట్ అంటే సారీ ఇక్కడ హౌస్ ఉండేది కదా! హౌస్ సెట్. చూడండి హౌస్‌లోని మీరు సినిమా చూసినప్పుడు హౌస్ పైన పెంకులు ఉంటదన్నమాట. ఆ పెంకులు ఆనవాళ్ళు ఇదిగోండి ఇదే. పెంకులు కూడా పగలగొట్టేశారు. పెంకులైతే ఒరిజినల్ ఏసారు. మిగతావైతే డమ్మీ సెట్ అంటారు కదా! మొత్తానికి కింద కూడా గచ్చు కూడా ఉంది. కింద ఫ్లాట్ గానే ఉంది. ప్రస్తుతానికి చూస్తున్నారు కదా! ఇంకా అక్కడ కూడా చూడొచ్చు. ఆ మొక్కల దగ్గర నుంచి చూపిస్తాను. ఆ మొక్కలేంటంటే ఆ మూవీ టైమ్‌లోనే చిన్న చిన్న మొక్కలుగా ఉండేయన్నమాట. చూడండి ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయిందో. ఆ మొక్కలు కూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను. అయితే మనం ఇక్కడ చూస్తున్న ఈ స్పాట్‌లోనైతే చిన్న డైలాగ్ ఉంటది. అదే మన అప్పలరాజు గారి అబ్బాయి ఆస్ట్రేలియాలో చదువుకొని మన విశాఖపట్నంలోనే ట్రైనింగ్ అవుతున్నారు కదా! మన వైజాగ్‌లో ట్రైనింగ్ అవుతున్నారు. అబ్బాయి వస్తున్నారని చెప్పి అనేసి అంటారు కదా! ఆ సీన్ అయితే ఇక్కడ నుంచి అన్నమాట. ఇదే హౌస్ నుంచి. ఆ టైంలో మీకు ఆ సీన్స్ కనబడతాయి. అదిను నెక్స్ట్ నా ఎనకాల అది కనబడతది. ఆ తర్వాత అదే రిషి వస్తారు కదా! అప్పల్ అనే వాళ్ళ అబ్బాయి వైజాగ్ నుంచి తీసుకొస్తారు కదా! రిసీవ్ చేసుకుంటారు కదా! అది కాకుండా ప్రభాస్ గారు కూడా ప్రభాస్ ఆల్మోస్ట్ సినిమా మొత్తం ఉంటారులే. అది పక్కన పెడితే రిషి వస్తారు కదా! ఇక్కడే రిసీవ్ చేసుకుంటారన్నమాట ఇదే ప్లేస్‌లోని. రిసీవ్ చేసుకున్న తర్వాత మీకు ఆ సీన్స్ అయితే కనబడతాయి. అదిగోండి ట్రైన్ రోడ్ అలా ఉంది. ట్రైన్ రోడ్ అలా ఉంది కదా! ట్రైన్ ఎళ్తుంటది. మీరు ఆ సినిమాలో మీరు గమనించొచ్చు. అంటే మన కెమెరాలో అంతంత మాత్రమే అంత క్లియర్‌గా కనబడకపోవచ్చు. కాకపోతే అలా ట్రైన్ రోడ్ ఉందన్నమాట. దాంతో పాటు అక్కడ వాగు చిన్నది చూడు. వాగు కనబడుతుంది కదా! వాటర్ వస్తుంది కదా! అదిగోండి ఆ వాగు. ప్రభా నీ ప్లాన్ వర్కౌట్ అయిందిరా. అయితే చెప్పా కదా! మన అప్పలరాజు వాళ్ళ అబ్బాయి రిషి వస్తున్నారు రిసీవ్ చేసుకోవాలని చెప్పేసి. అతను వచ్చిన తర్వాత ఇక్కడ రిసీవ్ చేసుకుంటే ఇదే ప్లేస్‌లో రిసీవ్ చేసుకుంటారనమాట. మీకు అదే సీన్స్ కనబడతాయి. ఇంకా చాలా చాలా అదే సీన్స్‌లోనే మీకైతే అది కనబడుతుంటది ఆ కొండలు. అది కాకుండా నా ఎదురుగా నా అపోజిట్‌లో ఉన్న కొండైతే అప్పుడు ఏమంటారు అది మొత్తం గ్రీనరీగా ఉండిద్దనమాట. చెట్లుండిద్ది. చెట్లు మొత్తం కొట్టేసి అంటే రోడ్డు వెడల్పు కోసం అని చెప్పేసి చెప్పాను కదా! అలా ట్రైన్ రోడ్ ఉందని. ట్రైన్ రోడ్ ఉందని చెప్పాను కదా! దానివల్ల ఏంటంటే రోడ్డు వెడల్పు కోసం అంటే డబుల్ ట్రాక్ వచ్చింది. ఇంకో ట్రాక్ వచ్చింది. దానివల్ల కొండ అయితే తవ్వేశారు. అది మొత్తం గ్రీనరీగా ఉండింది. ఇప్పుడు లేదు. కాకపోతే మీరు అక్కడ చెట్లు అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ మామిడి చెట్టును ఉప్లి చెట్టు ఏదో అంటారు. అక్కడ చూడండి నాకు నోరు తిరగట్లేదు. కానీ ఉప్లి చెట్టు అని చెప్పేస్తున్నాను. ఆ చెట్లు అయితే ఉంటాయి. అక్కడ కాకుండా అక్కడ మామిడి చెట్టు ఉంటది. ఇల్లు ఎటువైపు నుంచి ఫేసింగ్ ఉండదో చూపిస్తాను. అంటే అటువైపు ఫేసింగ్ ఉంటది. అది కూడా మీకు చూపిస్తాను. అయితే నందిని అలాగే అప్పలరాజు వాళ్ళ అబ్బాయి రిషి వాళ్ళ పెళ్లి మ్యాటర్ మాట్లాడుకుంటారు కదా! పెళ్లి విషయం గురించి. ఆ విషయం గురించి మాట్లాడినప్పుడు కూడా ఆ సీన్స్ అయితే మనకు కనబడుతుంటది. ఆ లొకేషన్. అది కాకుండా అలా తిప్పమదు మీకు అక్కడ రోడ్డు ప్లస్ బ్రిడ్జ్ కనబడుతుంది కదా! ఆ మూవీలో మీకు చాలా అన్నమాట. చిన్నగున్నది. మనకి 'డార్లింగ్' మూవీ కూడా ఇదే సీజన్‌లో అయిందనమాట. అంటే చలికాలంలోనే అయింది. నవంబర్ టు డిసెంబర్‌లోనే షూటింగ్ అయితే అయ్యింది. రిలీజ్ కూడా అదే టైంలో అయింది. ఆ టైంలో ఈ మొక్కలు మీరు గమనించుండొచ్చు. అంటే ఆ ఇల్లు కిందన గార్డెన్ మొక్కల్లాగా ఇది ఉంటదనమాట అక్కడక్కడ. ఇప్పుడు నా హైట్ అయిపోయింది. చాలా పెద్ద మొక్కలు అయిపోయాయన్నమాట. ఇవే ఆ మొక్కలు. మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ పొలాలు కూడా కనపడుతున్నాయి. ఈ సినిమాలో మనకు చంద్రమోహన్ గారు అంటే ఇల్లుకి హారతి ఇస్తుంటారు కదా! కొత్త ఇల్లు అని చెప్పేసి. యాక్చువల్ ఆ సినిమాలోని ఇల్లు అమ్మడానికి ప్రయత్నిస్తారు. అది పక్కన పెడితే ఇక హారతి సీన్ అయితే ఇక్కడ నుంచే ఉంటదన్నమాట. అది కాకుండా మన భానుబాబు ఉంటారు కదా! చిన్న కుర్రోడు. అదే సినిమాలోని అదే హీరోయిన్ వాళ్ళ తమ్ముడు అనుకుంటా. వాళ్ళు అదే చిన్న పిల్లలు ఉంటారు కదా! క్రికెట్ ఆడుతుంటారు ఇక్కడ. క్రికెట్ ఆడుతున్నప్పుడు బాబు తిన్నారా అని చెప్పేసి ఇంకో క్యారెక్టర్ ఉంటది. పేరు నాకు తెలీదు.
ఇక్కడ ఆడుతుంటారు ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడే ఉంటారనమాట. తిన్నారా అన్నప్పుడు బాండుబాబు తినలేదని ప్రభాస్ అంటారు అనమాట. తీసుకెళ్ళిపోయి సీన్ ఇక్కడ నుంచి ఉంటది లోపలికి. ఐ మీన్ ఇదే ఇక్కడే ఆడుతుంటారు. చిన్న బ్రిడ్జ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు బాగా. అలాగే మామిడి చెట్టు కూడా మీకు క్లియర్ గా కనిపించట్లేదు, చెప్పాగా మన కెమెరాలు అంతంత మాత్రం అని చెప్పేసి. ఆ మామిడి చెట్టు ప్లస్ ఆ ఉబ్లీస్ చెట్లు కనబడుతుంది అనమాట. అలాగే ప్రభాస్ తో చెప్పి ఏడుస్తుంటది అమ్మాయి, చంద్రమోహన్ వాళ్ళ అమ్మాయి అనుకుంటా. అదే నా పెళ్లి కోసం ఇల్లు అమ్మేస్తారని చెప్పి బాధపడుతున్న సీన్స్ కూడా ఇక్కడే ఉంటది. అంటే ప్రతి సీన్ అన్నమాట. ఇక్కడ లవ్ సీన్స్ ఉన్నాయి, ఎమోషన్ సీన్స్ ఉన్నాయి, కామెడీ సీన్స్ ఉన్నాయి. ప్రతి సీన్స్ అంటే 50% ఇంచుమించు 50 కాదు 40% ఇంటర్వెల్ నుంచి మొత్తం సీన్స్ ఇక్కడే ఉంటదన్నమాట. ప్రతి సీన్ ఇక్కడే ఉంటది. అది కాకుండా మధ్యలో ఒక సాంగ్ ఉంటది. ఆ సాంగ్ లో ప్రభాస్ గారు సైకిల్ తొక్కుంటూ వెళ్తుంటారు కదా, ఇలా వెళ్తారనమాట. ఇలా వెళ్ళేసి ఆ చివరన అంటే ఇంకో షాట్ నెక్స్ట్ షాట్ వెంటనే ఆ చివరన ఒక చెట్టు ఉంది అక్కడ ఉంటదన్నమాట. మన ప్రభాస్ సైకిల్ తొక్కు అంటే నెక్స్ట్ షాట్ అంటే వెంటనే షార్ట్స్ మారుతుంటది కదా. మనం ఇప్పుడు అక్కడికైతే వెళ్ళాం అనుకుంటాం, చాలా దూరంగా ఉంది అది. అయితే మీరు గమనించవచ్చు బాగా మూవీ సెట్ నా వెనకాలన్నమాట. ఇక్కడ నుంచి మొత్తం అలా అదే మా తమ్ముడు నిల్చున్నాడు అక్కడ, ఇంకో తమ్ముడు నిల్చున్నాడు కదా అక్కడ. అంటే సెట్ ఉంటుంది అనమాట, మూవీ సెట్. అబ్జర్వ్ చేయండి అక్కడ పొలాలు ఉన్నాయి కదా, పంట పొలాలు అవి. అది నెక్స్ట్ ఈ అప్పు ఉంది కదా, ఈ అప్పును ఆనుకొని ఉంటది అనమాట ఇల్లు. ఇప్పుడు లేదు, అప్పుడు అంటే సినిమా టైంలో మూవీ సెట్ అక్కడ ఉండేది అనమాట. చూడు దానికి ఆనవాలుగా మూవీ సెట్ వేసినప్పుడు అంటే హౌస్ దగ్గర కొన్ని పిల్లర్స్ కానీ దానికి సంబంధించిన గోడలు కానీ ఉంటది కదా, దానికి సంబంధించింది అనమాట. యాక్చువల్ సిమెంట్ తోనే కట్టారు అక్కడక్కడ కొన్ని కట్టడాలు, మరి చాలా స్ట్రాంగ్ గానే కట్టారు కాబట్టి మూవీ మొత్తం ఇక్కడే షూటింగ్ చేయగలిగారు. మరి ఎంత అయిందో తెలియదు మూవీ సెట్ కి అయితే. అంత పక్కన పెడితే దానికి సంబంధించిన ఆనవాళ్ళు అనమాట ఇది. అలాంటి అప్పిగాడికి రుచిక రోషన్ పుడతాడా? అప్పిగాడే పుడతాడు. ఏం బాబులు అందరూ తిన్నారా? అంకుల్ నన్ను హంతకుండా చేయొద్దు. ఇదేమిటే వీడు కొత్తగా మాట్లాడతాడు? తింటే ఎవరైనా హంతకులు అవుతారా? అంకుల్ ఎందుకు అంకుల్ మమ్మల్ని టార్చర్ పెడతారు? ఒక్క పూట తిరగపోయి చచ్చిపోతామా? మా మూడు గురించి పట్టించుకోరా? ఆయన రుచిగాడు వస్తే వచ్చాడు, అటు 6 feet ఉండడం అవసరమా? చూడండి ఈ మూవీలో రిషి ఉంటారు కదా, రిషి క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ చేస్తారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటారు అనమాట. యాక్చువల్ పై నుంచి బాల్ వచ్చి ఇక్కడ పడుతుంది, కింద నుంచి పడుతుంది, ఇక్కడ పడుతుంది అనమాట. పడినప్పుడు హీరో ఫ్రెండ్ ఏమో వచ్చేసి బాల్ తీసుకోవడానికి వస్తే అదే అడుగుతారని చెప్పాను కదా, అంటే నందిని ప్రభాస్ ఇష్టపడుతున్నారా, లవ్ చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతారు కదా, ఆ సీన్ అయితే ఇక్కడే అనమాట. ఒకసారి చూసండి, నా పక్కనే బ్రిడ్జ్ కనపడుతుంది, ఆ పైన మూవీ షెట్ అనమాట. ఆ పై నుంచి బాల్ కొడితే కింద నుంచి పడుతుంది. ఆ తర్వాత ఇంకో అంకుల్ వస్తారు, తిన్నారా బాబు అని అడుగుతారు కదా, ఆ సీన్ కూడా ఇక్కడే అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ పై నుంచి బాల్ వచ్చి కింద పడుతుంది అనమాట. యాక్చువల్ అప్పుడు వాటర్ తక్కువ ఉండే, కొంచెం ఫ్లోటింగ్ పెరిగింది. అంటే మొన్న వర్షాలు పడడం వల్ల కొంచెం వాటర్ అయితే పెరిగింది. ఆ పై నుంచి బాల్ అయితే ఇక్కడ వచ్చి పడుతుంది అనమాట. వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉంటారు. ఇదే స్పాట్ అనమాట. అమ్మాయి వచ్చింది కదా, ఎవరు? ఇప్పుడే దొరికిందిరా. ఏం బాబు అందరూ తిన్నారా? దూరంగా అదంటే నాకు ప్రాణం. ప్రభా ఉందిరా. నిజంగా నీకు కనిపించలేదా? లేదు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నువ్వు పాకెట్లో వేసుకోవడం నేను చూశాను. నువ్వు ఐ లవ్ యూ ప్రభా.
ఇప్పటి వరకు మనం చూసిన సీన్స్ ఇక్కడ జరిగినవి అనమాట. ఇప్పుడు మనం వేరే చోటికి వెళ్ళబోతున్నాం. మరెక్కడికో కాదండి, మన అరకు రైల్వే స్టేషన్లోనే. ప్రభా బూస్టమ్స్ అప్పుడు అబ్బా బుచ్చని బూచ్ తమసేసావు అనమాట మావా మావా వెల్కమ్ వీళ్ళందరినీ ఫ్రెండ్సా బాబు అందరూ తిన్నారా? సేమ్ క్యారెక్టర్ బ్యాక్ డ్రాప్ మారింది. బ్యాక్ డ్రాప్ అంటాడేంది పదండి పదండి తిందురు గారే, నువ్వు బాగా తినాలి. Yes, అందరూ వచ్చారా కానీ స్విట్జర్లాండ్ నుంచి విశ్వం కూతురు నందిని మాత్రం రాలేదు. హాయ్ అండి. హీరోయిన్ ఎంట్రీ సీన్ అయితే ఇక్కడే. కాకపోతే విషయం ఏంటంటే అప్పటికిప్పటికి చాలా మారిపోయింది అనమాట. చాలా మార్పులు అయితే వచ్చాయి. అంటే ఇంకా ఇక్కడ ట్రైన్ రోడ్ ఉంది కదా, డబల్ రోడ్ అయిపోయింది. అది కాకుండా కొన్ని చెట్లు అయితే నరికేశారు. ఇప్పుడు మనకి అక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా, బ్లూ అండ్ వైట్ లోని, అది కూడా మార్చేశారు. అప్పుడు వేరేలా ఉండేది. అయితే అక్కడ ఏ సీన్ జరిగింది అన్నది మీకు ఇక్కడ వివరిస్తాను, అంటే చూపిస్తాను. ఈ వీడియో చేయడానికి చిన్న రీజన్ అయితే ఉంది. నేను యాక్చువల్లీ ఇప్పుడు ట్రైన్ రోడ్ కనబడుతుంది కదా, దీని అవతల శివం మూవీ అదే అక్కడ కూడా హీరోయిన్ ఎంట్రీ. ఆ సీన్ అయితే అక్కడ ఉంటదన్నమాట దీని అవతల. అయితే అన్న ఆ వీడియో పెట్టిన తర్వాత అన్న నాకు డార్లింగ్ మూవీ షూటింగ్ స్పాట్ చూపించన్న, అది కూడా అరకులో జరిగింది కదా అనేసి అన్నారు ఒక బ్రో. అతని కోసం చేస్తున్నాను. అతని కోసం అని కాదు, ఎప్పటి నుంచో చేయాలనుకునే చాలా రోజులు అయిపోయింది అనమాట. ఈ రోజు అయితే నాకు ఇక్కడ రావడానికి వీలు కుదిరింది. ఇక్కడ గేడు పడిందే కళ మాత్రం. అరే అడు చూడరా, అందరు రైల్లో ఒక్క అడుగు కుడి. బ్లూ అండ్ వైట్ ఉంది కదా, బుద్ధుందా? నీకు లైసెన్స్ ఎవరు ఇచ్చాడ్రా? ఐమ్ సారీ, నేనే అతన్ని ఫాస్ట్ గా పోనేమన్నాను. ఏమిటమ్మా సారీ, చూస్తే చదువుకుందాంలే ఉన్నావు, కాస్త కామన్ సెన్స్ ఉండదు. నేను మాట్లాడుతున్నాను. అమ్మా ఎంతమంది చెప్పాలి నీకు? డబ్బు ఉందని పగరా ఈ బండిది. నువ్వన్నా చెప్పు బాబు, ఈ పెద్దోళ్ళకి అందరికి అదే బుద్ధి. అమ్మా 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 వదిలే అమ్మా అమ్మా నేను మాట్లాడతాను. నేను చెప్పు మీరు ఆపండి. అక్క, రా. లోపల వద్దు బాబా, నిజం చేసించే. నేను మాట్లాడతాను. ఓకే గైస్, మరి వీడియో ఇక్కడ తింటే మన వీడియోస్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. మొదటిసారి మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ కొంచెం కలర్ మార్చండి. మీరు ఎవరైనా ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు రాబోతున్నా. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఓకే గైస్, మరి టాటా బై బై, సీ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.